భారతదేశం ఎదుర్కొన్న ఘోర సంఘటనల్లో ఒకటైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచింది. 269 మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలు పోయిన ఈ ప్రమాదం ప్రతి భారతీయుణ్ణి బాధలో ముంచింది. కానీ చింతించాల్సిన సమయంలో కూడా చీప్ రాజకీయాలు చేస్తూ దురదృష్టాన్ని రాజకీయ పావుగా మార్చే ప్రయత్నం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వారి సోషల్ మీడియా గూండాల అరాచకానికి హద్దులే లేకుండా పోయాయి. ఈ విషాద సమయంలో బాధిత ప్రాంతాన్ని పరిశీలించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా అహ్మదాబాద్కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అండగా నిలిచే క్రమంలో ఆయన స్పందన భారతీయులందరికీ గౌరవంగా అనిపించింది. కానీ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ వాదులు చేసిన ట్రోలింగ్ మాత్రం ఒకటే ప్రశ్న వేస్తుంది: మనుషుల మనోభావాలకు విలువ లేకుండా ఈ దిగజారిన రాజకీయ సంస్కృతికి ఎక్కడ బ్రేక్ వేయాలి అని. రామ్మోహన్ నాయుడు మంత్రిగా మారి కొన్ని రోజులే అవుతుంది. కానీ తనపై ఉన్న బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఏ విమాన ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి కీలకమైన బాధ్యత బాధితులను ఆదుకోవడం, పరిస్థితిని చక్కదిద్దడం. అదే చేశారు రామ్మోహన్ నాయుడు. కేంద్రం తరపున వెంటనే స్పందించి అక్కడ కావాల్సిన చర్యలు తీసుకోవడంలో చాలా దూకుడుగా వ్యవహరించారు. మోడీ సొంత రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనపై కేంద్రం ఎలా స్పందించింది అనేది దేశమంతా గమనించింది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ దుర్ఘటనను కూడా రాజకీయ లాభాలకు దారితీసే అవకాశంగా మలుచుకోవడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు, ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ లాంటి వ్యక్తులు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం అనేది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఒక దుర్ఘటన జరిగిందని మంత్రులు రాజీనామా చేస్తూ వెళ్తే జగన్ పాలనలో జరిగిన వందల కొద్దీ హత్యలకు, మద్యం మాఫియాలకు, అక్రమాలకు ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు? అసలు అప్పట్లో ఏ ఒక్క సంఘటనకు జగన్ ఎందుకు బాధ్యత తీసుకోలేదు? వైసీపీకి రాజకీయంగా ఎదుర్కోవడం, వాస్తవాలతో పోరాడటం చేతకాదు. అందుకే సోషల్ మీడియాలో తమ గుండాలను రెచ్చగొట్టి ప్రతి సమస్యను వక్రీకరించి విమర్శించే విధంగా చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు స్పందనను రీల్స్ అంటూ చులకన చేసిన వారు అసలు నిజానికి బాధితులకు, దేశానికి ఏం చేస్తున్నారో ముందు ఆలోచించాలి. సామాజిక బాధ్యతలే తెలియని ఈ వైసీపీ వాదులు సోషల్ మీడియాను వేదికగా మార్చి ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యత స్వీకరించిన తొలి రోజు నుంచే తనదైన మార్కు వేసుకుని పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్లమెంటు వేదికగా స్పష్టమైన వాదనలు వినిపించిన యువ నాయకుడిగా, అవినీతి లేని నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. కేవలం ఒక మంత్రిగా మాత్రమే కాకుండా తెలుగు యువత ఆశయాలకు ప్రతినిధిగా ఆయనను చెప్పుకోవచ్చు. ఆయనపై వచ్చిన అనవసర విమర్శలన్నీ ప్రజల మద్దతుతో తుడిచిపెట్టుకుపోతాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడుపుకు అసలు కారణం ఏంటంటే అలాంటి ఒక సింగిల్ యువ నాయకుడు కూడా తమ పార్టీలో లేకపోవడమే. మొత్తంగా చూసుకుంటే ఒక బాధాకర సంఘటనను కూడా తమ నీచ రాజకీయ విమర్శలకు వాడుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా ఇంటికి సాగనంపే సమయం దగ్గర పడింది అన్నది మాత్రం సుస్పష్టమే.